హలో టు ఆల్. సో ఈ వీడియోలో మీరు మ్యాట్లాబ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను. సో మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి మ్యాట్లాబ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే. సో ఫస్ట్ ఏంటంటే లైసెన్స్డ్ వర్షన్ ఆర్ యాక్టివేటెడ్ వర్షన్, సెకండ్ ట్రయల్ వర్షన్. సో ఈ రెండు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు మ్యాథ్వర్క్స్ వెబ్సైట్కి వెళ్ళండి. సో దిస్ ఈస్ ది పేరెంట్ కంపెనీ ఆఫ్ మ్యాట్లాబ్. సో ఇక్కడికి వెళ్ళాక నేను ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ ఆప్షన్ చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ లైసెన్స్ ఆర్ యాక్టివేషన్ కీ ఉంటే ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. సో మీకు ఈ యాక్టివేషన్ కీ ఆర్ లైసెన్స్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఒకవేళ మీరు బీటెక్ కాలేజ్ అయితే యు గో అండ్ ఆస్క్ యువర్ అడ్మినిస్ట్రేటర్. సో ప్రతి కాలేజ్కి ఒక మ్యాట్లాబ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. సో అడ్మినిస్ట్రేటర్ని మీరు కాంటాక్ట్ అవి. సో యూ జస్ట్ ఆస్క్ దెమ్ టు గివ్ యూ ది లైసెన్స్ కీ. సో దే విల్ ప్రొవైడ్ యూ. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర యాక్టివేషన్ కీ ఉందనుకోండి, ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ కనబడుతుందిగా. సో క్లిక్ ఆన్ దాట్ ప్రొఫైల్ ఆప్షన్. సో ఇక్కడ మీకు మెయిల్ అడుగుతుంది. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మ్యాథ్వర్క్ అకౌంట్, ఇక్కడ కింద క్రియేట్ వన్ ఆప్షన్ ఉంది కదా. సో అది క్లిక్ చేసి యూ కెన్ క్రియేట్ యువర్ అకౌంట్ విత్ ఇన్ 4 to 5 steps. ఆర్ ఎల్స్ మీకు మ్యాథ్వర్క్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే జస్ట్ లాగిన్ హియర్. సో లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో నేను ఆల్రెడీ నా లైసెన్స్ని ఇక్కడ లింక్ చేసుకున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే ఇక్కడ మీకు లింక్ లైసెన్స్ అని లింక్ లైసెన్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో నేను ఆల్రెడీ ఒకటి లింక్ చేశాను కాబట్టి నాకు కింద ఆప్షన్ ఇక్కడ ఇంకోటి ఉంది, లింక్ అండ్ అడిషనల్ లైసెన్స్. మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ యాక్టివేషన్ కీ అడిగిద్ది. సో జస్ట్ ఎంటర్ దాట్ కీ అండ్ ప్రెస్ లింక్ లైసెన్స్. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకున్నాక సో ఇలా వస్తుంది మీకు లైసెన్స్ లేబుల్ ఆప్షన్ యూజ్ అని వస్తుంది. సో ఇక్కడ లేబుల్ కింద మ్యాట్లాబ్ ఇండివిజువల్ అని ఉంది కదా. సో నా లైసెన్స్ ఈజ్ అన్ ఇండివిజువల్ లైసెన్స్. సో నాకు ఇలా వచ్చింది లేబుల్. సో దాన్ని క్లిక్ చేస్తే దానిలో అంటే ఆ లైసెన్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే ఒక మ్యాట్లాబే కాకుండా ఐ క్యాన్ డౌన్లోడ్ సెమ్లింక్, 5G టూల్ బాక్స్ అండ్ ఏరోస్పేస్ బ్లాక్ సెట్, ఇలా డిఫరెంట్ టూల్ బాక్స్ అనేవి ఉంటాయి. సో వీఆర్ హ్యావింగ్ వెరైటీ ఆఫ్ టూల్ బాక్సెస్ ఫర్ రోబోటిక్స్, HDL కోడర్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక రికమెండెడ్ మెథడ్ అని చూపెడుతుంది. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఇన్స్టాలర్ ఉంటుంది ఇక్కడ. సో ఆ ఇన్స్టాలర్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఇన్స్టాలర్లో మీరు డౌన్లోడ్ చేశాక సో ఇన్స్టాలర్ ఏంటంటే, సో ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని ప్రోడక్ట్స్ని మీరు ఆ ఇన్స్టాలర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ డౌన్లోడింగ్ ది ఇన్స్టాలర్ మీకు లాగిన్ అడిగిద్ది. సో మీరు ఎందులో అయితే అంటే ఏ ఈమెయిల్తో లాగిన్ అయిందాలో మీరు లైసెన్స్ ఎంటర్ చేశారో సో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చి జస్ట్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మ్యాథ్వర్క్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో అది చెక్ చేసుకుంటుంది. సో ఈ ఈమెయిల్ ఐడికి లైసెన్స్ ఆల్రెడీ లింక్ అయి ఉందా చెక్ చేసుకుంటుంది. సో ఒకవేళ లింక్ అయి ఉంటే అందులో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మ్యాట్లాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ అడిషనల్ యాడ్ ఆన్స్ యూ కెన్ యాడ్ ఆన్ లాటర్ ఆర్ ఈవెన్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో అందులో జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కితే అయిపోద్ది. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. ఆర్ ఎల్స్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ మీకు ఈ లైసెన్స్ అనేది లేదు, లేకపోతే మీరు ట్రయల్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాట్ విల్ బీ అవైలబుల్ ఫర్ 30 days. సో దానికి మీరు 1 minute సేమ్ అదే వెబ్సైట్కి వెళ్ళాక యూ గో టు బాటమ్. సో ఇక్కడ బాటమ్ వెళ్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ట్రై ఆర్ బై అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో అక్కడ డౌన్లోడ్స్ కింద ట్రయల్ సాఫ్ట్వేర్ అని ఉంది. సో ఆ ట్రయల్ సాఫ్ట్వేర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు మెయిల్ అడిగిద్ది. సో యూ కెన్ ఎంటర్ యువర్ మెయిల్. సో ఇఫ్ యూ హ్యావ్ యువర్ కాలేజ్ మెయిల్ ఐడి సో బెటర్ టు ఎంటర్ దాట్ ఆర్ ఎల్స్ మీ పర్సనల్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. సో నేను నా పర్సనల్ మెయిల్ ఐడిని ఎంటర్ చేశాను. సో చేశాక ఇట్ విల్ ఆస్క్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. లొకేషన్ అడిగింది, సెలెక్ట్ యాస్ ఇండియా అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ స్టూడెంట్ పెట్టేయండి అండ్ క్లిక్ ఆన్ యాస్, జస్ట్ క్రియేట్. సో ఇప్పుడు ఏంటంటే మీ చేంజ్ చేసుకోమని అడిగిద్ది. ఇఫ్ యూ హ్యావ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ వర్క్ ఈమెయిల్ సో బెటర్ ఐఎమ్ గోయింగ్ విత్ కరెంట్ ఈమెయిల్. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మన మెయిల్కి
ఒక లింక్ పంపుతారు. సో దాన్ని లింక్ మీద క్లిక్ చేశాక కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశాక ఇన్స్టాలర్ డౌన్లోడ్ అవుతుంది. సో సో ఇది నాకు వచ్చిన వెరిఫికేషన్ మెయిల్. సో ఇక్కడ వెరిఫికేషన్ మెయిల్ మీద క్లిక్ చేస్తే సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, ఐ మీన్ ఈ ఈమెయిల్కి ఏ పాస్వర్డ్ పెట్టాలో అండ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగిద్ది. సో ఆఫ్టర్ దాట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఐమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్ అగైన్, ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి. సో ఐ విల్ షో ది ప్రాసెస్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. సో నెక్స్ట్ అది క్రియేట్ తర్వాత మీకు ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇందులో వెరైటీ ఆఫ్ ప్యాకేజెస్ చూపెడుతుంది. సో యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ బీటెక్ స్టూడెంట్, క్లిక్ ఆన్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్స్. సో ఇట్ ఇంక్లూడ్స్ MATLAB ప్లస్ 7 other టూల్ బాక్సెస్. సో ఇవి మీకు అవసరం ఉండవు. వాట్ వీ నీడ్ ఈస్ MATLAB. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో తర్వాత మీకు ఇది ప్రాంప్ట్ అవుద్ది. సో యూ నోట్ దిస్ టెంపరరీ లైసెన్స్ ఐడి. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, యూ నోట్ దిస్ అండ్ క్లిక్ ఆన్ యువర్ రిక్వైర్డ్ వన్. విండోస్ అయితే విండోస్, మ్యాక్ ఆర్ లైనక్స్. సో depending upon your operating system, click on that. So if you click on Windows, మీకు నెక్స్ట్ ఏం డౌన్లోడ్ అవుద్ది అంటే ఇన్స్టాలర్ డౌన్లోడ్ అవుద్ది. MATLAB డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వదు. వాట్ డౌన్లోడ్స్ ఈస్ ది ఇన్స్టాలర్. ఓకే, సో ఇన్స్టాలర్ డౌన్లోడ్ అవుద్ది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేశాక సో నెక్స్ట్ ఆ ఇన్స్టాలర్లో మీకు మెయిల్ ఐడి అడిగిద్ది అండ్ ఎంటర్ దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ లైసెన్స్ కీ ఉంది కదా, సో ఇట్ విల్ ఆస్క్ ఈవెన్ దాట్. సో రెండు ఎంటర్ చేశాక మీకు ఇక్కడ 7 ఉన్నాయి కదా, MATLAB ప్లస్ 7 other టూల్ బాక్సెస్, అవన్నీ చూపెడుతుంది. సో వాట్ వీ రిక్వైర్ ప్రజెంట్ ఈస్ MATLAB. ఇఫ్ యూ రిక్వైర్ అదర్ టూల్ బాక్సెస్ ఫ్యూచర్లో దాన్ని యాడ్ ఆన్ లాగా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ మనకు ఓన్లీ MATLAB అవసరం కాబట్టి క్లిక్ ఆన్ MATLAB అండ్ క్లిక్ నెక్స్ట్. సో దాని తర్వాత మీకు MATLAB అనేది డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుద్ది. సో దీస్ ఆర్ ది 2 different ways you can install the MATLAB. So thank you for watching this.